జగన్ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడని ఆరోపించారు వైఎస్ షర్మిల. అదాని ఇష్యూలో తన పేరు ఎవరైనా చెప్పారా అంటూ జగన్ అతి తెలివిగా మాట్లాడుతున్నారన్నారు. ఇక పోర్టులలో ఏం జరుగుతుందో ఎంక్వైరీ ఎందుకు వేయటం లేదని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. నా పేరు ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా? లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బు ఇచ్చాము అని? అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇప్పుడు వచ్చిన అలిగేషను, కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషన్ కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది. గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది. కాకపోతే అది ప్రభుత్వ వాటా, ప్రజల ఆస్తి. ఇదే జరిగింది. అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటంలు పెట్టి రాస్తున్నారు కదా, మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా, శిక్ష కూడా పడాలి కదా, దోషులు ఎవరో తేరాలి కదా. చేయండి, ఎంక్వైరీ వేయండి. అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి. గంగవరం మీద వేయండి, కృష్ణపట్నం మీద వేయండి, కాకినాడ పోర్టు మీద కూడా వేయండి. వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వైసీపీ నాయకునికి, వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది? అయినా ఏది పర్సనల్ అండి? మీరు చేసిన అక్రమాలు, అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే, మీరు అధికారంలోంచి దిగిపోయిన 6 నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు. పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి. వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా? వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా? ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు? మరి అలాంటి వాడు, అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు ఈయనను హత్య చేయించారు అని సిబిఐఏ అవినాష్ రెడ్డిని ఛార్జ్ షీట్లో చేరిస్తే అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని మేమంటే అది పర్సనల్ అవుతుందా? సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? నన్నే కాదు కదా, ఎంతమంది మహిళలను, మిగతా లీడర్ల భార్యలను కూడా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనలేదా? మరి ఇది సోషల్ ఇష్యూ కాదా? నా పర్సనల్ ఇష్యూ అవుతుందా?